అందరికీ ఇష్టమైన పాప్‌కార్న్. అసలు పాప్‌కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మూవీస్‌కి వెళ్ళినప్పుడు ముందుగా మనం ఆర్డర్ చేసేది పాప్‌కార్నే కదా! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో బటర్ మసాలా పాప్‌కార్న్ ఇది ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా వచ్చాయి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అరకప్పు వరకు కార్న్స్ తీసుకుందాము. ఈ కార్న్ సీడ్స్ మనకి కిరాణా షాప్‌లో కానీ, సూపర్ మార్కెట్స్‌లో కానీ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. కప్పు మెజరింగ్ బౌల్స్ ఉంటాయి కదా! కప్పు దాంట్లో హాఫ్ కప్పు తీసుకున్నాను. వీటిల్ని ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో గ్యాస్‌ని ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల పాటు కార్న్ సీడ్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అమూల్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ కూడా మెల్ట్ అయ్యేంత వరకు గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కార్న్స్ పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మూతతో కవర్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి కవర్ చేసుకోవాలి. కార్న్స్ పాప్ అయ్యేటప్పుడు మనం మూతతో కవర్ చేసుకుంటాము. కొంచెం గ్యాప్ ఇచ్చి కవర్ చేసుకుంటాం కదా! ఎందుకంటే లోపల స్టీమ్ ఫామ్ అవుతుంది. ఆ స్టీమ్ వల్ల ఆవిరి వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్ కార్న్స్‌ని మెత్తగా చేయకుండా ఉండేదానికోసమని మూతని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటాము లిడ్‌ని. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అన్ని కార్న్స్ పాప్ అవుతున్నాయి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగున్నాయి. మాడిపోతాయి అన్న ఆలోచన లేకుండా పర్ఫెక్ట్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం కార్న్స్‌ని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. కంప్లీట్‌గా పాప్‌కార్న్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకుందాము. లోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. అర స్పూన్ చాట్ మసాలా, అర స్పూన్ సాల్ట్, మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. మనం తీసి పెట్టుకున్న పాప్‌కార్న్‌లోకి మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒకసారిగా కాకుండా సగం మసాలా ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ మిగిలిన మసాలా పౌడర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి టాస్ చేసుకుందాము. పాప్‌కార్న్‌ని టాస్ చేసుకునేటప్పుడు బౌల్ వెడల్పుగా ఉంటే మనం ఈజీగా టాస్ చేసుకోవచ్చు. పాప్‌కార్న్‌కి అన్ని మసాలాలు కూడా బాగా పడతాయి. అందువల్ల కుక్కర్ నుంచి నేను దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. కుక్కర్‌లో అడుగు కూడా మాడలేదు. బటర్, సాల్ట్ మిశ్రమం కొంచెం అడుగున ఉంది. అది మాడలేదు కాబట్టి దాన్ని కూడా నేను ఇందులో కలిపి టాస్ చేసుకుంటున్నాను. చివరిగా స్పెషల్ ఇంగ్రీడియెంట్ బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు అంటాం కదా! ఇది ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. పావు స్పూన్ సరిపోతుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకోవాలి ఇంకొకసారి. బటర్ మసాలా ఫ్లేవర్‌తో మనం తయారు చేసుకున్న పాప్‌కార్న్‌ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. చాలా డెలీషియస్‌గా బటర్ యాడ్ చేసాం కాబట్టి చాలా క్రంచీగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్‌ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.